అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, బాబాగారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి ఒక వీడియో చేయబోతున్నాను. అది 33వ అధ్యాయంలోని హరిభావ్ కర్ణిక్ అనే అతని గురించిన బాబాగారి భక్తుడండి. అతని గురించిన వీడియో అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఠానా జిల్లాలో దహన్ గ్రామం నుంచి హరిభావ్ కర్ణిక్ అనే అతను 1917వ సంవత్సరంలో గురు పౌర్ణమిని సందర్భంగా బాబా గారిని దర్శించుకోవడానికి వస్తాడండి. అతను వచ్చినప్పుడు బాబాగారి దర్శనార్థమై వచ్చినప్పుడు లాంఛనంగా బాబా గారి కోసం పండ్లు, అలాగే వస్త్రాలు, అలాగే దక్షిణ అన్నీ కూడాను మంచిగా తన స్థితికి తగ్గట్టుగా తీసుకొస్తాడు. లాంఛనంగా అని చెప్పారు కదండీ! ఆహ్, తన స్థితికి తగ్గట్టుగా తీసుకొని వచ్చి బాబాగారి దర్శనం చేసుకొని ఆయనకు సమర్పించి మెట్లు దిగి శ్యామగారి ద్వారాగా సెలవు పొంది శ్యామగారి ఒక ఆహ్, సహకారంతో సెలవు తీసుకొని మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ అతనికి ఇంకొక రూపాయి దక్షిణగా ఇద్దామని అనిపిస్తుంది. అనిపించి మరి బాబా ఒప్పుకోరేమో అనేసి మరి వెనక్కి దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక్కి దిగిపోయి. మార్గం మధ్యంలో ఉండగా నాసిక్ దగ్గర ఆగి అక్కడ ఒక కాలారాముని మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆహ్, ఈ అవధూతలు అలాంటి వాళ్ళు ఉంటారు కదండీ! ఒకాయన ఈయన గారి చెయ్యి పట్టుకొని "నా రూపాయి నాకిస్తావా? ఇవ్వా? ఇచ్చేసేయి నా రూపాయి నాకని" చెప్పని ఆయన దగ్గర తీసుకుంటాడండి. ఆయన సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడి ఇస్తారు. అప్పుడు ఆయనకేమర్థమవుతుందంటే నేను బాబా గారికి ఇవ్వాల్సిన అనుకున్న రూపాయి ఈ రకంగా ఇతని ద్వారా ఈ నరసింగ మహారాజ్ అనే అతను తీసుకోవడం జరుగుతుందనమాట. ఇలా బాబా గారు ఇలాగ ఇప్పించుకున్నారనమాట అని దక్షిణ అతను ఆశ్చర్యపోయి సంతోషంగా అతని స్వగ్రామానికి వెళ్తాడండి. ఈ రోజుకి ఇంతేనండి. నమస్కారం.